స్త్రీతో పాపం చేసి ఆయన భర్తని చంపేస్తాడు. రాజు కదా, అందుకు ఇక్కడ ఏమైనా దేవుడు కోపం వచ్చింది దావీదు మీద. కోపం రాగానే ఆయన ఏం పశ్చాత్తాపడ్డాడు. దేవా నేను తప్పు చేశానని క్షమించు, దేవా నేను తప్పు చేశానని క్షమించి అన్నాడు. ఈ మంచి లక్షణం దావీదులో. బత్షెబతో పాపం చేశాడు. బత్షెబ అంటే ఒక అమ్మాయితో తప్పు చేసినప్పుడు ఏమైనా దేవుడు కోపం వస్తుంది అతని మీద. పాపం చేశారు కానీ ఇంకా ఏం చేశాడు, తన భర్తను కూడా చంపేశాడు. ఆ స్త్రీ భర్తని. ఆయన పేరు ఎవరో కాదు, ఊరియా అంటారు ఆయన్ని. సైనికుడు దావీదు రాజ్యంలో. ఇక్కడ దావీదు మనం ఏం నేర్చుకోగలం అంటే, తప్పు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు తప్పుని. నేను పాపం చేశాను దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నేను తప్పు చేశాను, అంత పాపం చేసి ఉండకూడదు నేను. ఈ లక్షణం మనలో వాడు ఉండాలి. ఎప్పుడైతే మనం పాపం చేసామో, మనకు తెలిసింది పాపం చేసామో, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు క్షమించాడు అతన్ని. తన పాపం గుర్తు చేసుకోలేదు, వదిలాడు దావీదు తప్పు ఒప్పుకొని. మనం కూడా తప్పు చేసిన ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుడి మార్గంలో నడుస్తామో, మనకి విడుదల పాపం నుండి. మనకి పాపం విడుదల. దావీదు చేసిన తప్పు మనం చేసినా సరే ఒప్పుకోవాలి తప్పుని దేవుడి ముందు. మంచి ఆలోచన అది, దేవుడు రుచికరమైనది. మన బలాత్మక ప్రార్థనే. ఇంకో పాయింట్ ఏంటంటే వినయం. దావీదు దగ్గర బలము ఉంది, వినయం కూడా ఉంది. బలహీనతలను తెలుసుకునే వినయం. మనం ఎల్లప్పుడూ వినయం కలిగి ఉండాలి. తప్పు చేసినప్పుడు వినయంతో ఉండాలి దేవుడి ముందు. అణిగి మనకి ఉండాలి దేవుడి ముందు. మన తప్పును గుర్తించుకోవాలి. మనం తప్పును గుర్తించి ఎప్పుడైతే ప్రార్థిస్తామో తప్పుని దేవుడు క్షమిస్తాడు మిమ్మల్ని. అదొక లక్షణం దావీదులో. ఇంకో లక్షణం ఏంటంటే, సవాళ్ళతో కూడిన పరిస్థితిలో ధైర్యంగా ఉంటాడు. ఇక్కడ వినండి, పాయింట్ బాగుంటుంది. సవాలు కూడిన పరిస్థితిలో ధైర్యంగా ఉంటాడు దావీదు. అక్కడ ఒకరోజు దావీదు రాజు కానప్పుడు సౌలు ఉండేవాడు, సౌలు మహారాజు. అయితే సౌలు మహారాజ్యంలో ఫిలిస్తీన్లు ఉండేవాళ్ళు, వాళ్ళు శత్రువులు ఇశ్రాయేలీయులకి. అయితే ఏం జరిగిందంటే, దావీదు చిన్నపిల్లవాడు, అప్పుడు పెద్దవాడు కాదు. దావీదుకి అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు ఏం చేసేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అట్టని ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళారు వాళ్ళు. దావీదు ఏం చేసేవాడు, గొర్రెలు మేపేవాడు. దావీదు రాజు కాదు అప్పుడు. హల్లెలూయా. ఆయన రాజు కాదు. ఎప్పుడైతే దావీదు గొర్రెలు కాస్తుంటూ ఉంటాడో, వాళ్ళ నాన్న అన్నాడు, వెళ్ళి అన్నం పెట్టిరా వాళ్ళకి, అన్నయ్యకి అన్నాడు. అయితే దావీదు వెళ్తాడు అక్కడికి. దావీదు వెళ్ళగానే వాళ్ళు ఏమంటారంటే, మేము సైనికులు యుద్ధం చెయ్యం, మీరేం చేయాలంటే గొలియాతు ఒక భయంకర మనిషి, 10-11 ఫీట్ ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు అబ్బాయి. ఆయన చంపడం చాలా కష్టం, మహాధైర్యవంతుడు. ఆయన చంపమన్నాడు. సౌలు భయపడ్డాడు వాళ్ళని చూసి, ఆయన చూసి. ఎప్పుడైతే సౌలు భయపడి పారిపోయేవాడు, నవ్వాడు. ఈ దేవుడు ఏమైపోయాడు, ఈ జనాలు ఏమైపోయారు, నా రాండి నువ్వు చంపండి, ధైర్యం ఉంటే మళ్ళీ చంపేస్తాను. ఆ దావీదు విన్నాడు ఈ మాట. దావీదు ఏం చేశాడు, ధైర్యంగా వెళ్ళాడు సౌలు ముందుకి. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు సౌలు ముందుకు వెళ్ళాడు, రాయి తీసుకొని కొట్టాడు. ఎవరిని? గొలియాతుని. గొలియాతు ఏమైపోయాడు, పడిపోయాడు. దావీదు ధైర్యం ఎలా వచ్చింది? దావీదు ఎలా పడగొట్టాడు? ధైర్యంగా ఉన్నాడు దావీదు. ఎందుకంటే యెహోవా నా పక్షాన ఉన్నాడు. యెహోవా నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా పక్షం నాకు విజయమే. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, వాటిని ఎదిరించండి. దేవుడే మన పక్షం ఉండాలి. దేవుడు మన పక్షం ఉండాలి. దావీదు ఏం చేస్తాడంటే లొంగిపోయాడు దేవుడికి. ఎవరు? దావీదు రాజు. దేవుడు లొంగిపోయాడు, అందుకే అంత మహాకార్యం చేయగలిగాడు. సింహములను, ఎలుగుబంటులను కూడా చంపగలిగాడు దావీదు. మహావీరుడు దావీదు. దావీదు గురించి తెలుసుకుంటే ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఇది ముఖ్యమైన లక్షణం ఏంటంటే, సవాల్లో కూడిన పరీక్షల్లో గెలుస్తాడు. అది ఒక సవాలు ఎవరికి? దావీదుకి. దావీదు ఒకే ఒక మాట, ఏంటంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు.
నాకు జయమే, ఎల్లప్పుడూ విజయమే. మనం కూడా లొంగిపోవాలి దేవుడి ముందు. మన ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తాయి మన ముందు, వేదన కన్నీళ్ళు ఉన్నాయి. వాటిని ఎదిరించాలంటే యెహోవా మన పక్షాన ఉన్నాడు, భయపడకండి అంటాడు దావీదు వాళ్ళ దగ్గర. మనం కూడా నేర్చుకోవాలి ఈ లక్షణాన్ని. మనం నేర్చుకోవాలి ఈ లక్షణాన్ని, మంచి లక్షణం. దేవుడి నా బలం, దేవుడి నా శక్తి, నేను లొంగిపోతాను దేవుడికి. నా బలం చాలదు, నా శక్తి చాలదు, నా పరీక్షను పడిపోయాను, నేను ఓడిపోయాను అనుకుంటే దేవుడిని బలం ఒప్పుకోండి. ఎప్పుడైతే మీరు దేవుడు లొంగిపోతారో, ఎప్పుడైతే దేవుడు నా పక్షం అనుకుంటారో అప్పుడు జయం వస్తుంది. కష్టాల్లో కావచ్చు, బాధలో కావచ్చు, కన్నీళ్ళలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు. దేవుడే మన బలం. దేవుడు చేయలేని ఏది లేదు, ఆయన సమస్తము చేయగలవాడు. ఎప్పుడైతే మనం దేవుడి వైపు ఉంటామో, దేవుడి వైపు మంచి రక్షణ సంపాదిస్తాం, అప్పుడు మన విజయం. ఈ విధంగా ఎవరు తెలియని విషయం, ఈ విషయం తెలియదు. దేవుడు పట్టించుకోరు, దేవుడిని వాడుకోరు. దేవుడు అంటాడు, చూసి తెలుసుకోండి, నన్ను రుచి చూడండి, నన్ను రుచి చూసి తెలుసుకోండి, నేను మీ విజయాన్ని ఇవ్వగలను. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే, దేవుడు పట్ల నిరీక్షణ, దేవుడి పట్ల ప్రేమ గలవాడు. మళ్ళీ చెప్తాను ఆ పాయింట్. దేవుడి పట్ల బలమైన నిరీక్షణ, దేవుడి పట్ల ప్రేమ కలిగిన వాడు. యేసు 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి పాత నిబంధనలో. యేసు చెప్పింది ఏంటంటే 2 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే, చెప్పగలరు ఎవరు? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. 2వ ఆజ్ఞ, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించండి. దావీదుకి ఇష్టం ఏంటంటే ప్రేమించడం, నిరీక్షణ కలిగి ఉండడం దేవుళ్ళో. ఎప్పుడైతే దావీదు ప్రేమించాడు, దేవుడిని బలం వచ్చింది దావీదుకి. నా రాజ్యం వద్దింది. ఎంతో మంది యుద్ధాలు చేశారు దావీదు మీద, ఎంతో మంది కక్ష కట్టారు, చంపాల్సి నా దావీదుకి ఏం కాదు. ఎందుకంటే దావీదు దేవుడిని ప్రేమించాడు. ఆ ప్రేమే గొప్పది. మనం దేవుడిని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం దేవుడిని ప్రేమిస్తాం, బలపక్షం ఉంటాడు దేవుడు. మనకి ఇవ్వబడిన పని వదులుతుంది. దేవుడు ప్రేమించండి. ప్రేమ అంటే దేవుడు ఉంచుకోవడం కాదు, దేవుడు వాడుకోవడం కూడా కాదు, దేవుడిని మనసులో పెట్టుకోవడమే. హృదయాల్లో దేవుడిని పెట్టుకోండి. ఎప్పుడైతే దావీదు దేవుడు హృదయానుసారుడయ్యాడో, దేవుడు వదిలేడు దావీదు. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి దేవుడు ప్రేమించడం అంటే. దేవుడు ప్రేమించండి ఆజ్ఞది. ఇంకేం చేస్తే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ కలిగి ఉండండి. ఏమైనా కార్యం జరగాలంటే నిరీక్షణ కావాలి మనకి. ఉండలేదు చాలా మంది ఆ విధంగా. ఒక కార్యాన్ని చూసినప్పుడు, ఒక కార్యం చేసినప్పుడు నిరీక్షణ ఉండదు. మనం ఎల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. జరిగింది, ఖచ్చితంగా జరిగింది. దేవుడు నా పక్షం ఉన్నాడు, అదే దావీదు లక్షణం. నా పక్షం ఉన్నాడు దావీదు. ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో దేవుడి పట్ల, కార్యం వదులుతుంది మన లైఫ్ జీవితాల్లో. దావీదు పాపం చేసిన దేవుడు దీవించాడు, కానీ ప్రేమించాడు దేవుణ్ణి. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి దేవుణ్ణి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన నిరీక్షణ వస్తుంది. ఒక కార్యం జరగాలన్నా, ఒక కార్యం వదిలాలన్నా దేవుడి మీద ప్రేమ చూపాలి మీరు. ఇంకో పాయింట్ ఏంటంటే, మారడానికి పూనుకున్న వ్యక్తి. దావీదు ఎలాంటి వాడంటే మారుతాడు, పూనుకున్నాడు మారడానికి. మనం మారం ఎప్పుడైతే పక్షపాత పాపం చేశాడు దావీదు మారాడు. ఇంకెల్లప్పుడు పాపం చేయిందేమో అనుకున్నాడు. ఇంకా తప్పు చేయలేదు ఆయన. మనం కూడా తప్పు చేసిన ఒప్పుకోవాలి. ఇంకా ఆ తప్పు చేయకూడదు, మనం ఆ పాపం చేయకూడదు. మనం ఇంకా ఎప్పుడైతే మనం తప్పు చేసామో దేవుడిని ఒప్పుకుంటాం, మనం మారాలి. దావీదు మంచి లక్షణం ఏంటంటే ఇదే. దావీదు వదిలేడంటే కారణం ఇదే. దావీదు నీతి మొత్తం పేరు వచ్చిందంటే కారణం ఇదే. మనం కూడా మారాలి. మనం తప్పు చేసి తప్పును ఒప్పుకొని మారాలి. మనం కూడా నీతి మొత్తంగా తీర్చబడాలి మనం ఎల్లప్పుడు. హల్లెలూయా. 5 లక్షలు మంచివి దావీదులో ఉన్నాయి. ఇవి కూడా మనం నేర్చుకుందాం దావీదులో. మనం నేర్చుకుంటే ఏమవుతుంది? వదిలితుంది. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, రాజులు ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఏమయ్యేదంటే,
ఓడిపోయేవాళ్ళు రాజులు. ఇంకా వాళ్ళిద్దరు పనికి దిగిపోయేవాళ్ళు రాజులు పాతకాలంలో, రాజుల కాలంలో. దావీదు ఎంత పాపం చేసినా, పెద్ద పాపం అది. ఇది దేవుడు ఎదుట పాపం అని పెద్ద పాపం. ఈ బెత్షెబతో పాపం చేశాడు. అదే కాకుండా వాళ్ళ ఆయన కూడా చంపేశాడు, వాళ్ళ ఆయన అద్దోస్తున్నాడని. ఘోరమైన పాపం ఇది. దేవుడు అంటే ఘోరమైన పాపం ఇది. దేవుడు ఏడ్చుంటాడు ఆ పాపం చూసి. కానీ ఎలా వదిలేడు దావీదు? దావీదు రాజు పడిపోలేదు ఇంకా. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు. ఆయన ఆత్మను మేరకుండా నడిచాడు ఆయనలో. ఇది మెయిన్ కారణం దావీదు వదిలేయడానికి. ఆయన తప్పు చేసిన. హల్లెలూయా.